దేవుడు మనల్ని ఏం చెప్తున్నాడు? ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశము కోసము, ఆ వాగ్దానం కోసము విశ్వాసం ఉంచు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశము నిర్మాణం అయిపోయిందా లేదా? చెప్పండి గట్టిగా. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం మీకోసం నిర్మాణం అయ్యిందా లేదా? అయినప్పుడు మరి దానికోసం ఎందుకు ఆయన వాగ్దానాన్ని గట్టిగా చూస్తా ఉండమంటున్నాడు? దాన్ని ఎందుకు గట్టిగా పట్టుకోమంటున్నాడు? విశ్వాసంగా నిలబడిన వారికి అది ఇవ్వబోతా ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నీ కొరకు దేవుడు ఒక వ్యాపారాన్ని చక్కగా నిర్మాణం చేశాడు. నువ్వు విశ్వాసం ఉంచావా? అది నువ్వు పొందుకోబోతా ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. నీ కొరకు ఉద్యోగం నిర్మాణం చేశాడు ఆయన. నువ్వు విశ్వాసం ఉంచావా? అది నువ్వు పొందుకోబోతా ఉన్నావు. నీ కొరకు వివాహము, నీ బిడ్డల కొరకు వివాహము, నీ బిడ్డల కొరకు ఇళ్ళు, నీ బిడ్డల కొరకు వాకిళ్ళు, నీ బిడ్డల కొరకు అది ఇది నువ్వేం కోరుకుంటున్నావో అవన్నీ ఆయన ఇవ్వడానికి సమర్థుడై ఉన్నాడు. ఆ విశ్వసించిన దేవుణ్ణి, ఆ యొక్క నిర్మాణం చేసిన దేవుణ్ణి మనం విశ్వాసంగా గట్టిగా పట్టుకుంటే అది మనం పొందుకుంటాము. ఆమేన్, హల్లెలూయా. అంతేకాని ఆయన లేకుండా మీరు ఊహించండి ఇస్తానని అబద్ధం చెప్పట్ల ఆయన మన కొరకు నిర్మాణము చేసి దాన్ని చూడండి అని చెప్తున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దీనికి ప్రూఫ్ ఏంటో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు మనల్ని నిర్మాణము చేసేంత వరకు కూడా ముందే మన కోసం సమస్తం నిర్మాణము చేసి ఆయన ఏమంటున్నాడు? మీరు వీటిని పొందుకోండి, అనుభవించండి, ఏలండి, ఆశీర్వదించబడండి అంటున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అంటే మన కోసం ఇప్పుడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశం నిర్మాణం చేసి వాగ్దానం కొరకు మీరు గట్టిగా పట్టుకోండి అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలోకి యేసుక్రీస్తు దిగి వచ్చి లోక పాపములన్నిటిని మోసుకొని వెళ్ళి లోకంలో ఉన్న వారందరి కోసం శిక్ష అనుభవించి ఆయన పరలోకములో తండ్రి కుడిపరసంలో కూర్చుని ఉన్నాడు కదా. మరి లోకంలో ఉన్న వారందరూ అది పొందుకోబోతా ఉన్నారా? లోకంలో ఉన్న వారందరి శిక్ష మీద కొట్టివేయబడిందంటే ఆయన కొట్టివేశాడు, నమ్మిన వారికి కొట్టివేయబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఆయన కొట్టివేశాడు, నమ్మిన వారు పొందుకుంటారు. ఇప్పుడు లోకంలో ఎంతో మంది ఉన్నారు, అవునా? ఉన్నారా? ఉన్నప్పుడు వారందరూ ఎందుకు పొందుకోలేకపోతున్నారు? వారందరూ ఎందుకు పరిశుద్ధ గుంపులోకి రాలేకపోయారు? అంటే యేసుక్రీస్తు సిలువ బలియాగానే నమ్మటం లేదు. యేసయ్య మీకోసమే చనిపోయాడమ్మా చెప్తే వాళ్ళు నమ్మటం లేదు. నమ్మిన వారికి ఏం కలుగుతుందండి? నమ్మిన వారికి నీతి, రక్షణ కలుగుతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అట్టి విధముగానే మన కొరకు ఆయన క్రొత్త భూమి క్రొత్త ఆకాశం నిర్మాణం చేసి ఉన్నాడు కదా. దాన్ని మనం ఏం చేయాలంట? నమ్మాలంట, గట్టిగా పట్టుకోవాలంట. అప్పుడు మేఘాడే వస్తున్నప్పుడు ఆయన బూర శబ్దం మనం విందుము గాక. మనము ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలోకి తీసుకుని వెళ్ళడానికి దేవుడు రాబోతున్నాడని మన హృదయంలో